హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చీరాల బీచ్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడ చీరాల రైల్వే స్టేషన్ నుంచి రామాపురం బీచ్ అనేది ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇక్కడ 3 బీచెస్ ఉన్నాయంట, బట్ రామాపురం బీచ్ అనేది కొంచెం ఫేమస్. హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 6 అవర్స్ జర్నీ పడుతుంది. అండ్ నైట్ బస్సు కానీ ట్రైన్ కానీ క్యాచ్ చేసేస్తే మార్నింగ్ వరకు చీరాల్లో ఉంటామండి. ఇక్కడ మేమైతే సీ బ్రీజ్ రిసార్ట్లో స్టే చేసామండి. ఆ సీ బ్రీజ్ రిసార్ట్ వీడియో అండ్ రివ్యూ కూడా నేను మీకు ఇస్తాను. ఇదైతే ఎంట్రన్స్. ఇదైతే చాలా దగ్గరగా ఉందండి బీచ్కి, వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మనము బీచ్లో ఆడుకున్న 2 minutesలో మనం రూమ్కి వచ్చేయచ్చు అనమాట. ఇదైతే ఎంట్రన్స్ సీ బ్రీజ్ రిసార్ట్ది. లోపలికి వెళ్తే రిసెప్షన్ ఉంటుంది. వీక్ డేస్లో అయితే రిజర్వేషన్ ఈజీగానే దొరికిపోతుంది, బట్ వీకెండ్స్ అయితే కొంచెం ముందుగా బుక్ చేసుకోవాలి. చెక్ ఇన్ చెక్అవుట్ టైమింగ్స్ అయితే 12 PM చెక్ ఇన్ అండ్ 10 AM చెక్అవుట్ అన్నారు. బట్ మేము కొంచెం తొందరగా రీచ్ అయ్యాము. అండ్ పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు కొంచెం తొందరగానే ఇచ్చేసారు. అండ్ రూమ్స్ ఖాళీగా ఉంటే మనకి తొందరగా అలాట్ చేస్తారు. ఇక్కడ ఒక గణేష మందిర్ ఉంది. అండ్ ఇదైతే పార్కింగ్ ప్లేస్ అండి. మనం ఓన్ వెహికల్లో వస్తే ఇక్కడ మనం పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అండ్ పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అన్నీ బాగా జరుగుతున్నాయండి. ఇక్కడ పార్టీ హాల్ లాగా కూడా ఉంది. అంటే ఓపెన్ ప్లేస్లో స్టేజ్ డెకోర్ అంతా చేస్తారు. ఇది రిసెప్షన్ అండి. ఇక్కడ చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి, మనం ఫొటోస్ కానీ సెల్ఫీస్ కానీ తీసుకోవడానికి. సీ సైడ్ కాటేజెస్ కావాలి అనుకుంటే మనం ఇంకొంచెం ముందుగా బుక్ చేసుకోవాలండి. లేదంటే వేరే సైడ్ అయినా ఇస్తారు, అవి కూడా బాగానే ఉన్నాయి. కొన్ని వ్యూ పాయింట్స్ చూడండి, ఇక్కడ ఒక బుద్ధ స్టాచ్యూ ఉంది. అండ్ ఇక్కడ వేరే సెల్ఫీ పాయింట్స్ కూడా ఉన్నాయండి. బటర్ఫ్లై సెల్ఫీ పాయింట్, ఇది కూడా అసలు చాలా బాగా వచ్చిందండి ఫోటో తీసుకుంటే. ఇక్కడ స్వింగ్స్ ఉన్నాయి కదా, పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వీక్ డేస్ కాబట్టి అంత రష్గా ఏం లేదండి. ఇక్కడ స్వింగ్లో పడుకుంటే వ్యూ ఇలా ఉంటుందన్నమాట. పైన ట్రీస్ అన్నీ చాలా బాగా కనిపిస్తాయి. అండ్ పెద్దగా ఎండ కూడా ఏం లేదు ఈరోజు, కొంచెం తక్కువగానే ఉంది. సో వ్యూ చాలా బాగుంది. ఇక్కడ చూడండి, సాహసవీరుడు సాగర్ కన్య సెల్ఫీ పాయింట్. బట్ దీంట్లో అందరి ఫేసెస్ కరెక్ట్గా సెట్ అవ్వట్లేదండి. ఇక్కడ నుంచి మనం వెళ్తే కాటేజెస్ ఉంటాయి. ఈ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుందండి. ఫొటోస్ అన్నీ, వీడియోస్ కానీ చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ నుంచి వెళ్తే రైట్లో అన్నీ సీ వ్యూ కాటేజెస్ అనమాట. రూమ్స్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాయి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే మనకి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడేమో చిల్డ్రన్ కోసం పార్క్ ఉందండి. ఆడుకోవడానికి స్లైడ్ అవన్నీ, సీసా అవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే 9:30, 10 మ్యాక్సిమం. దాని తర్వాత ఇక్కడ ఆడుకోలేరు, ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ బీచ్ ప్లేస్ కాబట్టి హ్యూమిడిటీ కూడా కొంచెం ఎక్కువే. నైట్ డిన్నర్ కోసం మనం అడిగితే బీచ్లో టేబుల్స్ అవన్నీ అరేంజ్ చేస్తారంట. ఇక్కడ ఈ హార్ట్ షేప్లో కనిపిస్తుంది కదా, అది లైటింగ్ పెట్టి అక్కడ బీచ్లో అరేంజ్ చేస్తారు. బాగుంది కదండి. ఇక్కడేమో అంతా ఓపెన్ ప్లేస్, అది స్టేజ్ అనమాట. ఏదైనా చిన్న పార్టీస్ అయితే ఇక్కడ స్టేజ్ డెకోర్ చేసి ఇక్కడ టేబుల్స్ అన్నీ వేస్తారంట. ఇక్కడ నుంచి వెళ్తే బీచ్ 2 minutes అండి. ఇదొక గేట్. ఇక్కడ నుంచి 3 gates ఉన్నాయి, ఇది నియరెస్ట్ గేట్ అనమాట. చూడండి బీచ్ ఎంత దగ్గరగా కనబడుతుందో. ఇక్కడ నుంచి జస్ట్ 2 minutes వాక్ అంతే, ఎందుకంటే ఇసుకలో కాబట్టి 2 minutes, లేదంటే 1 minuteలో మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ బీచ్లో కూడా అంటే క్వాడ్ బైక్స్ అవన్నీ ఉన్నాయి. సాటర్డే సండే అయితే క్యామెల్స్ అవన్నీ కూడా తెస్తారంట. ఇక్కడ 2 restaurants ఉన్నాయండి, ఇదొకటి, దీని పక్కన 2 restaurants. ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఇవన్నీ కాటేజెస్ అనమాట. గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు ఇస్తారు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే బీచ్ వ్యూ కొంచెం బాగా కనబడుతుంది, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అయితే అంతగా కనబడదు. అండ్ స్మార్ట్ కార్డ్ లాక్స్తో ఇచ్చారు రూమ్స్ అన్నీ, బాగుంది.
ఇక్కడ రూమ్‌లో ఇంక్లూజన్స్ ఒక టూత్ బ్రష్ కిట్ ఇస్తారండి. అంటే 2 టూత్ బ్రషెస్ ప్లస్ టూత్ పేస్ట్ అండ్ 2 సోప్స్ ఇస్తారు, 2 టవల్స్ అండ్ ఒక షాంపూ, కెటిల్, ఫ్రిడ్జ్, టీవీ అండ్ ఏసీ కూడా ఉంటాయి రూమ్‌లో. ఈ రూమ్స్ అన్నీ అలాగే ఉంటాయండి. నెక్స్ట్ ఇక్కడ మనము అన్ని కాటేజెస్ చూస్తున్నాము. ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి. ఇక్కడ ఒక కాఫెటేరియా ఉంది. అంటే ఈవినింగ్ టైంలో ఓపెన్ అవుతుందనమాట. అక్కడ స్నాక్స్, టీ, కాఫీ అవన్నీ దొరుకుతాయి. ఇక్కడ బీచ్‌లో సన్‌రైజ్ బాగుందండి. బే ఆఫ్ బెంగాల్ కదా! మార్నింగ్ 5:30కి వెళ్తే మీరు సన్‌రైజ్‌ని కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. అంటే 5:30కి కూడా పెద్ద చీకటిగా ఏమి అనిపించలేదు. చాలా వెలుగ్గానే ఉంది. మనం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళిపోదామండి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్‌కి టైమింగ్స్ అనమాట. మార్నింగ్ 7 నుంచి 10 అండ్ 3:30కి మళ్ళీ ఓపెన్ అవుతుంది. 3:30 టు 7 PM వరకే ఉంటుంది. వాటర్ అయితే క్లీన్‌గానే ఉన్నాయి. బట్ మనము ట్యూబ్స్ అవన్నీ ఇక్కడ ఏమీ ఉండవు. మనది మనం తెచ్చుకోవాలి. పిల్లల్ని చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. బీచ్‌లో అయితే వాటర్ చాలా చల్లగా ఉంటాయండి. స్విమ్మింగ్ పూల్‌లో అయితే అంటే బీచ్ నుంచి రాగానే వెళ్తే మాత్రం చాలా వెచ్చగా అనిపించాయి. అంటే బీచ్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి స్విమ్మింగ్ పూల్ వాటర్ వేడిగా అనిపించుంటాయి. ఇదైతే బ్రేక్‌ఫాస్ట్ బఫెట్ అండి. నార్మల్‌గా కాంప్లిమెంటరీ కింద ఇస్తారు. అంటే చెక్‌ఔట్ రోజు కాంప్లిమెంటరీ కింద ఇస్తారు. అరౌండ్ 4-5 డిషెస్ ఉంటాయి. అలాంగ్ విత్ దోస అండ్ ఆల్. కార్న్ ఫ్లేక్స్ అవన్నీ కూడా ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.